నిన్న మరి గన్నవరం నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగిందని చెప్పేసి మళ్ళీ వెనక 14 రోజులు రిమాండ్ పడి ఇంకేనా బయటకు వచ్చే పరిస్థితి ఉందా లేదనేది కూడా ప్రశ్నార్థకం అవుతుంది. కేసు మీద కేసు, కేసు మీద కేసు, విపరీతంగా దగ్గుతా ఉన్నాడు. అసలు మనిషి ఎలా అయిపోయాడంటే, ఒకప్పుడు వల్లభనేని వంశీ అంటే అసలు మామూలుగా 2009లో చూడండి, ఆయన అప్పుడు ఎంపీగా ఓడిపోయి ఉన్నాడు. మొదటిసారి ఎంపీ పోటీ చేశాడు విజయవాడలో టీడీపీ నుంచి. కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ మీద ఓటమి చెంది ఉన్నాడు. అసలు వంశీ గారు వస్తూ ఉంటే ఒక గొడుగు పట్టుకునే మనిషి ఒక పక్క, వెనక 10 మంది అనుచరులు. అసలు మీడియా ముందు ఆయన మామూలుగా డాంబికాలు మామూలుగా ఉండే కాదు. ఎవరినైనా వాడిని లేపేస్తా, ఇన్ని చేసేస్తా అని చెప్పేసి మాట్లాడాడు. అప్పట్లో దేవినేని నెహ్రూ బతుకున్నాడు. ఆయన కూడా ఏదైనా చేస్తా అని చెప్పేసి అసలు అప్పట్లో అసలు పెద్ద ఎలివేషన్స్ ఉండే మీడియాలో. కారణం ఏంటి? తెలుగుదేశం జెండా ఉంది ఆయన మీద. కాబట్టి ఆ సామాజిక వర్గం మొత్తం అండగా ఉంది ఆయనకి. మరి 2014 ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అసలు ఇంకా అంతకంత పెరిగిపోయింది. గన్నవరంలో దిగి స్కార్పియో అలా డోర్ తీసి కిందకి రాగానే చుట్టూ కొంతమంది జనం ఉండేవాళ్ళు, అనుచరులు, గన్మెన్లు, ఎవరినైనా లేపేస్తా అని చెప్పేసి మాట్లాడాడు ఆయన. మళ్ళీ 2019లోకి వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళిపోయాడు, ప్లేటు ఫిరాయించాడు. ఇక చంద్రబాబు గారిని తిట్టడం మొదలుపెట్టాడు, టీడీపీ ఎమ్మెల్యేని తిట్టడం మొదలుపెట్టాడు. సో ఏదేమైనా కానీ అధికారం ఉన్నసేపు మాత్రం చాలా చెలరైపోయాడు ఆయన. ఈరోజు ఆయన పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. పట్టించుకునేవాడు లేడు ఎవరు. ఒకే గది, 24 గంటలు ఆ గదిలోనే ఉండాలి, జైలు గదిలో. ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. మరి ఆరోగ్యం బాగా క్షీణించింది, విపరీతంగా దగ్గుతా ఉన్నాడు. నిమిషానికి విపరీతంగా దగ్గుతా ఉన్నాడు. ఆయన ఫేస్ చూస్తే అర్థమవుతుంది.